మాజీ మంత్రి అంబటి రాంబాబుకి కూటమి పార్టీల నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఖబర్దార్ అంబటి, నోరు జారితే తాట తీస్తాం. జగన్ రెడ్డి చెంచా అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు నిన్న సత్తెనపల్లి వచ్చి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణపై, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబుపై, మంత్రి వర్యులు నారా లోకేష్ పై, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులపై అనేక రకాల ఆరోపణలు చేయటం జరిగింది. వాటిల్లో ఒక్కటైనా నిరూపించే దమ్ము ఉందా నేను అడుగుతున్నాను. కానీ రాంబాబు, నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గంలో చేసిన దోపిడీని ప్రజల ముందు ఉంచుతాం, న్యాయస్థానాల్లో నిరూపిస్తాం, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు, నేనేమంటానంటే ఆయన్నే ఆంబోతు రాంబాబు, సంజన సుకన్య రాంబాబు, తలకాయ మోసం రాంబాబు, బూతులు తిట్టే రాంబాబు, జగన్కి చెంచాగిరి చేసే రాంబాబు. నువ్వు ఇక్కడ ఒక్క తన్ను తనితే పోయి గుంటూరులో పడ్డావు. ఇక్కడ నువ్వు వచ్చావు, నువ్వు ఫస్ట్లోనే చెప్పావు కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఇన్ఛార్జిగా వచ్చిన రోజు ఒక వస్తాదును నా మీద పంపించారు ఇక్కడికి అని. యాస్, నువ్వు కరెక్ట్గా కనుక్కున్నావు రాంబాబు. నువ్వు కొంచెం తల తిక్కోవడమైనా కొన్ని విషయాలు కరెక్ట్గా కనుక్కుంటావు అని నేను ఆ రోజు అనుకున్నా. ఎందుకంటే వస్తాదుని ఎందుకు పంపించారంటే, ఒక ఆంబోతు ఊరు మీద పడి కట్టేసిన ఆవుని, సూడావిని, ఈనినావుని, దూడావుని, పాడావుని అన్ని ఆవుల్ని ఆగం చేస్తుంటే ఈ ఆంబోతుని ఎలా కంట్రోల్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ వస్తాదు అనే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇక్కడ పంపిస్తే, ఆ వస్తాదు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ ఆంబోతుని మొగదాడేసి కట్టేసి ఓడిచ్చి గుంటూరు తరివేశాడు. ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా క్లియర్ చేశాడు. నీకు సిగ్గు లేదు. నువ్వు మళ్ళీ కానీ ఇక్కడికి వస్తావు. నిన్న అసలుకి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఎవరో సుధీర్ భార్గవ రెడ్డి ఎవరో మన నాకు బాగా తెలియదు. ఆయన ఏ కార్యక్రమానికి నిన్ను పిలవడు, నీతో పలకరేడు. కానీ నువ్వు దిన్నులని వస్తావు. ఎవడా నిన్ను పిలిచింది ఎక్కడికి? నీ వైసీపీ వాళ్ళు పిలిచారని నువ్వు దేనికి వచ్చావు? నువ్వు వచ్చావు, నిన్ను పోలీసులు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు సమాధానం చెప్పుకొని పో. అది వదిలేసి నువ్వు ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారి మీద, మా నాయకుల మీద మాట్లాడుతున్నావు. నేను నిజంగా అడుగుతున్నా అంబటి రాంబాబు గారు, మనం నిజం మాట్లాడుకుందాం. అవినీతి అనే దానికి అమ్మ మొగుడివి నువ్వు. ఇంకా వేరే దీంట్లో సమాధానం చెప్పాల్సిన పని లేదు. అవినీతి నీకు కావాల్సిందేంది? కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రజాసేవ చేస్తాడు, నువ్వు కాంత సేవ చేస్తావు. నువ్వు చేసే సేవ వేరు. ఇది కాంత సేవ, ఆయన ప్రజాసేవ. నువ్వు ఆయన విమర్శించే స్థాయి కూడా కాదు. ఈరోజు ప్రెస్ మీట్ ఆయన పెట్టాలి, కానీ నా స్థాయికి అతను నా నోట్లో కూడా అతను మాట రావడానికి లేదు. అసలు ఆఫ్టర్ ఆల్ ఐ డోంట్ కేర్. నేను అతని విషయం నేను ఎత్తను అని చెప్పి మాలాంటి వాళ్ళని పంపించారు. ఇప్పటికై సిగ్గు తెచ్చుకో. ఇంకో మాట మాట్లాడుతున్నావు ఏమని? డిఎన్ఆర్ గారి గురించి. మామూలుగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు 40 రోజులు అయ్యప్ప స్వామి మాలలో స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అంటారు. నువ్వు 5 సంవత్సరాలు డిఎన్ఆర్ మాల వేసుకున్నావా? కదిలితే డిఎన్ఆర్ సిగ్గు లేదు నీకు? నేను మాజీ మంత్రిని అంటావు. ఏందా నువ్వు మాజీ మంత్రివి? కదిలితే డిఎన్ఆర్ అవినీతి చేశాడు. నీకు అసలు సబ్జెక్టు తెలుసా? ఇక్కడ నీకు కావాలని ఏదో నువ్వు మాట్లాడాతా తప్పితే ఏదైతే ఉందో డిఎన్ఆర్ గారు ఈరోజు ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఇప్పుడు ఇది సుపరిపాలన కార్యక్రమం చేశాం, గతంలో సభ్యత్వాలు చేశాం, గతంలో భవిష్యత్ గ్యారెంటీ కార్డులు కొట్టాం. అలాంటి కార్యక్రమాలు ఏదైనా వెనకబడ్డా, పార్టీ కార్యక్రమాలు ఏదైనా ఉన్నా మాలాంటి నాయకులు ఫోన్ చేసి కార్యక్రమాలు చేయండి అంటారు. అంతేగాని ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనుల్లో కూడా ఎక్కడ ఆయన చేయి పెట్టరు. అది నువ్వు ఊహించుకుంటున్నావు అనమాట. ఎందుకంటే నువ్వు 5 మండలాలకి 5 షాడో ఎమ్మెల్యేలు పెట్టుకొని వాళ్ళ ద్వారా వసూళ్లు చేసుకొని ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించుకొని అందరి దగ్గర తలకాయ మాసం తిని మనిషి కూడా మంచి పుష్టిగా ఉండి మన ఎగరేస్తున్నావు చూడు, గట్టిగా కాలుతుంది అంతలో. అది కానీ మీద పడ్డట్టు మూతి మొహం కింద నుంచి పై దాకా పగిలేది, చచ్చేవాడి దరిద్రం పోయేది. సిగ్గుండాలి అంబటి రాంబాబు. పై నుంచి కింద దాకా మొత్తం తెల్లంగా బొచ్చు నడిచింది. నువ్వు మాట్లాడేది ఏంది? అవినీతి గురించి మాట్లాడటానికి నేను ఇందాకలే చెప్పాను, నీకు అర్హత లేదు. నువ్వు రా, బహిరంగ సభలకు రా. అసలు ఎవడా నువ్వు వచ్చిన పని చూసుకొని నువ్వు పోవాలి. ఇక్కడ ఏదైతే మా నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇంకోసారి మాట్లాడితే నీకు బుద్ధి చెప్పడం కరెక్ట్గా ఈ సత్తెనపల్లి నుంచి బయటకు పోవు. నిన్ను ఇక్కడ ఓడిచ్చారు, నిన్ను అక్కడ పంపించారు. నువ్వా ఇన్ఛార్జి? సుధీర్ భార్గవ రెడ్డి ఇన్ఛార్జి అని చెప్పి జనం ఇక్కడ అనుకుంటున్నారు. ఇక నువ్వు అన్నావే షాడో ఎమ్మెల్యేని, నువ్వు ఇక్కడ షాడో ఇన్ఛార్జివా? నేను అడుగుతున్నా, నువ్వు ఇక్కడ షాడో ఇన్ఛార్జివా? సుధీర్ భార్గవ రెడ్డి అని అతని ఇన్ఛార్జి అని నేను పేపర్లో చదివా. నీకేం సంబంధం? అక్కడ ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతావు. నువ్వెవరు అసలు? నీది అసలు ఈ పార్లమెంట్ కాదు, ఈ నియోజకవర్గం కాదు, నువ్వు గుంటూరు పోయావు. ఇక్కడ ఉండాల్సినటువంటి ఇన్ఛార్జిని కూడా పక్కన పెట్టి అంటే వాళ్ళు అవమానించావా?
వాళ్ళు మీ పార్టీలో వాళ్ళనే నువ్వు అవమానించినట్టు ఇక్కడ ఇన్ఛార్జి లేకుండా కార్యక్రమం చేస్తున్నావు. అయ్యా సుధీర్ భార్గవరెడ్డి గారు, నేను చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళు నీలాంటి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి లాస్ట్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ నేనేం చేయలేదు, ఇవన్నీ నేనే ప్రెస్ మీట్లు మాట్లాడని చెప్పి జగన్ గారు చూపించుకొని సీటు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండో ఒకసారి మీరు కూడా ఆలోచించండి అని చెప్పి నేను వైసీపీలో కూడా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అంబటి రాంబాబు, నువ్వు మా నాయకుల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు, నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.